ఎక్కడున్నావు గురు? గురు గురు ఇదంతా చేసేది మనమే. ఆడికి ఎవరో చెప్పేశారు. వాల్టేర్ చుట్టూ సింహాచలం మనుషులు చుట్టేశారు. గురు ఏదో ఒక బోటు పట్టుకొని ఈ సముద్రం అంబటే ఏ కేరళకు పోదాం. ఆడి కంటపడ్డామంటే మళ్ళాడు బతకనేవుడు గురు. పొర పిరికి నాయాల. ఆడికి భయపడి పారిపోవడానికి మనం కూలికి వచ్చిన వాళ్ళం కాదు, కూలిచ్చేవాళ్ళం. ఎర్రరే ఇదేరా నాకు కరెక్ట్ టైం. నాకు రావాల్సిన దాంట్లో చాలా బాగా అది ఇప్పుడు వసూలు చేస్తాను. అవునరే, నాతో పుట్టినోడు వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తం ఇచ్చేలేడుగా, అప్పుడు అక్కడ అడ్రస్ కూడా ఇచ్చుంటాడుగా. ఇచ్చుంటాడు. స్వప్న మాసిపోయిన గుడ్డ అలా చేతిలో పట్టుకోకు. నాకు ఇస్తే నేను కారు అమ్మా ఇక్కడెక్కడో పాత కొట్లేసి డబ్బోడు పెట్టినావు, ఎక్కడ కనపడ్డలేదే. ఓ నువ్వు పట్టుకున్నావా? ఒకసారి అయ్యో స్వప్న ఉన్నాడు రా, మీ గురించి జీవతో చెప్తాను. ఎందుకు రా స్వప్న జీవా ఈ బుజ్జు కుక్క పిల్లని పట్టుకొని కారులు తుడిచే గుడ్డ డస్ట్బిన్ అని వాళ్ళిద్దరు ఎగతాలు చేస్తారు. ఏంట్రా వేళాకాలంగా ఉందా? ఒక్కొక్కడికి పగిలిపోద్ది. ఇడియట్స్. స్వప్న ఆ కోతి పిల్లని జీవు. హలో జీవా గారు ఉన్నారా? మహానుభావా నేను గుర్తున్నానా? వాల్టైర్ నుండి మాట్లాడుతున్నాను. ఎవరో గుర్తుకు రావట్లేదండి. సావు బతుకులోనూ నాకు రక్తం ఇచ్చి కాపాడారు కదా, నాకు మరో జన్మ ఇచ్చారు కదా. అవును, ఇప్పుడు ఎలా ఉన్నారు? అయ్యగారు మీ దయ వల్ల నేను బతికి బట్టగట్టాను. నాకు పెళ్లి కుదిరిందండి. మీరు రాకపోతే నేను పెళ్లేసేసుకోనండి. రక్త సంబంధమా? ఎప్పుడు పెళ్లి? పెళ్లి రేపే. రేపు రేపు పొద్దునే. రేపేనా? ఇంత తొందరగా ఎందుకు పెట్టేశావంటే మా ఇద్దరు జాతకాలు బట్టి ఇంకో 2 సంవత్సరాల వరకు ముహూర్తాలే లేవట, అందుకే పెట్టేశాం. సరే మా గ్యాంగ్ తో వస్తాను, ఎంజాయ్ చేద్దాం. అయ్యయ్యో మీరు ఒక్కరే రండి, ఇక్కడ జాగా సరిపోదు. సరే నైట్ కి ఏదో ఒక బండి పట్టుకుని పొద్దున్నే వచ్చేస్తానులే. మీరు దువ్వాడలోనే దిగేయండి, ఆ దగ్గరలోనే పెళ్లి. తప్పకుండా వస్తానులే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఎందుకు రమ్మన్నట్టు చెప్తాగా. అమ్మా నేను వాల్తేరు నుంచి వచ్చాక నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వచ్చిన తర్వాత ఏం మాట్లాడతావో తర్వాత చూద్దాం. ముందు మంచివాడిగా వెడుతున్నావు, మంచివాడిగానే తిరిగిరా. సరేమ్మా. చాలా నొప్పి వచ్చేస్తుంది. ఏంటి బాబు నకిలీ, నువ్వు అచ్చు అసలులాగే ఉన్నావు కదా. గురు ఏంటిది నేను చూస్తుంది కళ్ళ నిజమా? సినిమాలో డబుల్ ఫోటోలాగా ఒకేలాగా ఉన్నారు. గురు ఇతను అచ్చం ఇలాగే ఉన్నాడేంటి? పిచ్చోడా, నాతో పుట్టినోడు నాలా ఉండక నీలా ఉంటాడు అనుకున్నావేంట్రా? రారా నా తమ్ముడా. నువ్వు చెప్పినట్టే ఫోన్ చేసి మీ ఓన్ని పిలిపించాను. ఇప్పుడు ఏం చేయబోతున్నావేంటి? సింహాచలానికి కబురు పెట్టరా, ఆడితో ఈరోజు నేను మాట్లాడాలా. ఏంటి ఎటకరకు ఉందేటి? ఆ రోజు అంటే ఏదో తారుమారు చేసి తప్పించుకున్నాం. అన్ని రోజులు మనం కాదు, ఇప్పుడు తప్పించుకోలేవు. ధర్మయుద్ధం ఇప్పుడు మొదలవుతుందిరా. నా స్థానంలో ఈడ ఆన్ని కలుస్తాడు. ఇప్పుడు ఎవడో మన నుంచి తప్పించుకోలేడు. గురు, నీ కోపం, బాధ, ఆవేశం నేను అర్థం చేసుకోగలను. నిన్ను చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది. ఇంకో 15 రోజుల్లో మన బర్త్డే వస్తుంది. నిన్ను తీసుకెళ్లి చూపిస్తే అమ్మ ఎంత సంతోషపడుద్ది. రాయ్, ఆవిడ గురించి మాట్లాడకు. నువ్వు చెప్పిన 15 రోజులు నేను నీ స్థానంలో అక్కడ ఉంటాను. మీ అమ్మకు పిచ్చెక్కించి రోడ్లు పట్టుకుని తిరిగేలా చేస్తాను. మరి నేను? నువ్వు నాలా మారి ఇక్కడే చచ్చిపోరా. రే సూరి, వీడిని కేఎస్పురం ఇంటికి తీసుకెళ్ళు. నిన్ను గురువు ఎదిరించడం నాకు ఇష్టం లేదు, అందుకే మత్తు మంది ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ సింహాచలానికి ఫోన్ చేసి నీ బ్రెయిన్ పని పనిచేస్తలే. రే సూరి, నేను చెప్పలా నన్ను దత్తతకిచ్చి 22 ఏళ్లుగా నాకు నిద్ర లేకుండా చేసిందని చెప్పానే? ఆవిడ ఈవిడే.
గురు గురు నేను చెప్పేది విను ప్లీజ్ నన్నేమైనా చేసుకో అమ్మను మాత్రం ఏం చేయలే ఈ మొహం పెట్టుకుని అడుక్కోకరా నా మర్యాద పోద్ది సత్యాను సత్యాకు కూడా మనం కలవనరా ఎందుకంటే నువ్వు స్వర్గానికి వెళ్తావు నేను నరకానికి పోతా